కాలంలో ఇలాగ నేను చేరి ప్రతినిత్యము ఈ వ్రత దినాలను దేవా నీ ముందు గడుపుటకు మీరు మాకు ఇచ్చిన ధన్యతను పంపిస్తూ ఈ సమయము ఈ పరిశుద్ధాత్మలు పనిచేసే సమయము, పరిశుద్ధాత్మ కార్యములు జరిగే సమయం మాతో మీరు ఉండమని కేవలం మీకు మహిమకరంగా మీరు మహిమ పొంది మమ్మల్ని అందరినీ వాడుకొని ఆశీర్వదించమని యేసు ఉన్నత నామమును బట్టి వేడుకొని పొంది ఉంటున్నాము స్వామి. ప్రియమైన దేవుని ప్రియ సంగమం, చేరవచ్చిన సంగమంతటికీ కూడా భూమి మీద మనం బ్రతికి ఉన్నంత కాలము ప్రభు ఒక ఉద్దేశంతో ఒక ఆలోచనలతో మనల్ని పుట్టించాడు కనుక ఆయన చిత్తము మన ఏమైనా నెరవేరుటకు బ్రతికి ఉన్నంత కాలము దేవుని ఆశీర్వాదం మనం పొందుటకు, దేవుని ఆయన ఆరోగ్యములు మనకు ఆయన ఇచ్చుటకు దేవుడు మనందరినీ కాపాడుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడిన దేవుని మాటలు అనేక మార్లు మనం విన్నటువంటి లేఖన భాగాలు రథస్రావం గల స్త్రీ అంటని 12 సంవత్సరాల మనందరికీ జ్ఞాపకము వస్తుంది. ఒక స్త్రీ తనకు కలిగిన బాధ ఇక్కడున్న తల్లులందరికీ దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆ మాసాంతము, ఆ క్రియ లేక కార్యము మిమ్మల్ని ఎంత కృంగతీస్తుందో, మీరు ఎంత బాధపడతారో అది అనుభవించే వారికే తెలుస్తుంది. లేఖన భాగంలో వ్రాయబడినటువంటి ఈ ప్రియ బిడ్డకు 12 సంవత్సరముల నుండి ఆమె శరీరంలో రక్తం నిలవబడకుండా బాగా కారిపోతుంది. అయితే తనకు కలిగిన ఆ రోగమును బట్టి, ఆ బాధను బట్టి, ఆ కష్టమును బట్టి మనం ఎలాగో మనకు బాధలు కష్టాలు కలిగినప్పుడు వైద్యులను సంప్రదించి ఉన్నతమైన వైద్యానికి వెళ్తాము. ఈ స్త్రీ కూడా అలాగనే అనేకమైన వైద్యుల దగ్గరికి వెళ్ళి తన రోగ నివారణ కోసము తన దగ్గర ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా ఖర్చు చేసింది. కానీ ఎక్కడ కూడా తన డబ్బులు అన్నీ అయిపోయాయి, కానీ ఆమెకు స్వస్థత జరగలేదు. ఇటువంటి పరిస్థితులలో యేసుని గురించి విన్న తర్వాత వాస్తవంగా మానవులు అందరి ఆలోచించే ఆలోచన ఏమైనా సరే, చిన్న రోగం వచ్చినప్పుడు లేక మంచం మీద పడకముందైతే ఎవరు 99% దేవుడికి జ్ఞాపకం చేస్తారు. మనకున్నటువంటి డబ్బుల ద్వారానో వైద్యులను సంప్రదించి రోగ నివారణ చేసుకోవాలని చాలా వరకు ప్రయత్నాలు చేస్తాం. అయితే ఆ రోగం వికటించి మరణం వరకు వచ్చే సమయంలో మాత్రమే అప్పుడు ప్రభు అందరికీ జ్ఞాపకము వస్తాడు. అంతవరకు చాలా వరకు ఎవరికో నేటి దినాలలో అయితే వాక్యం వింటున్నారు కనుక, టీవీల ద్వారా వారికి ఉన్నటువంటి సెల్లుల ద్వారా వింటున్నారు కనుక కాస్తో కూస్తో మంది దేవుని ప్రార్థించేవారు ఉన్నారు. అయితే ఆ దేవుని ప్రార్థించేవారే ఉన్నారే కానీ కేవలం దేవుని మీద ఆధారపడి ప్రార్థించేవారు ఎవరు లేరు. ఎవరో చెప్పిన కాస్తో కూస్తో తప్ప. ఎందుకంటే వాళ్ళ కాళ్ళకు, చేతులకు, నడుములకు గాయాలు ఉంటాయి. మళ్ళీ ప్రార్థనలు చేస్తారు లేదండి. ప్రతి చోటికి వెళతారు, వెళ్ళని చోట లేదు. దగ్గరున్న కన్యలకి వెళతారు, అవసరం వస్తే పిక్కాల దగ్గరికి వెళతారు, ఇంకా అవసరం వస్తే ఎంతో దూరం వెళతారు. ఇలాగ ప్రాంతం కానీ ప్రాంతాలన్నీ తిరుగుతారు. ఎందుకు? రోగము బాగు చేసుకోవాలని. నీ రోగము బాగు చేసే దేవుడు రామేశ్వరం చర్చిలోనే ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు. నీకు కట్టే చిన్నపాటి ఆ ఇనుము లేకుంటే రాగి కాగితము కింద పడితే షిట్టాకు పాటాకు ఇవి ఏమి బాగు చేయవో. నీ తృప్తి కోసమో, నీ ఆనందం కోసమో, లేకుంటే ఇంకొక దాని కోసమో మీ పిల్లలను మీరు
దేవునికి దూరమైపోతున్నారు. ఇంకా చెప్తారు, అదేమైనా తిప్ప మీద పేలికి తెచ్చి కట్టిపోవాలి మేనమాటలు. ఏ పేలికి కట్టిగానంట? తిప్ప మీద పేలికే నీ కుమారుని ఆరోగ్యం బాగైతే మళ్ళీ హాస్పిటల్కి ఎందుకు వెళ్తావు? ఆ పేరుకి కట్టించుకున్న తర్వాత హాస్పిటల్కి ఎందుకు వెళ్తావు? బైబిల్ చెప్తుంది, నాటి కాలంలో మీ పితరుల కాలంలో మీ దేవుడు చూడనట్టుకున్నాడేమో, ఈ దినము సర్వలోకమును ఆయన చూస్తున్నాడు. ఆయన సర్వాధిపతి, సమస్తము ఆయనకు తెలుసు. నేను ఇంతకుముందుగా చెప్పాను, ఉపవాస ప్రార్థనలు అనేక మంది యవన బిడ్డల కాళ్ళకు నల్లని దారాలు కట్టుకున్నారని అందరూ చాలా మంది వచ్చి తీసేశారు. మరి ఆ నల్లని దారము నీకు ఆరోగ్యం ఇస్తున్నారు. కాలు కట్టుకున్న దారాన్ని నేను బాగు చేస్తే కార్పొరేట్ ఆసుపత్రులు ఎందుకు, మళ్ళా దేవుడి దగ్గరికి రావడం ఎందుకు, దేవుని ప్రార్థించడం ఎందుకు, డబ్బులు ఖర్చు ఎందుకు? చిన్న దారంతోనే నీకు మేలు జరుగుతుందంటే దారం మీదనే ఆధారపడు. కానీ నువ్వు ఆధారపడవలసింది నీవు నమ్ముకున్న దేవుని మీద. నిన్నటి దిగులు నేను బనగానపల్లి అవతల యాగంటిపల్లికి వెళ్ళాను. పొద్దుటూరులో ప్రార్థన చేసుకున్నాను. 12:15 గాలిగూడూరులో ప్రార్థన కంప్లీట్ చేసుకుని అక్కడ నుండి అగౌరవమైన ఎండలో బనగానపల్లి అవతల యాగంటిపల్లికి వెళ్ళాను. ప్రార్థన చేసాము. ఆ ప్రాంతంలో వాళ్ళ ఇంట్లోకి పోకముందే వాళ్ళ ఇంట్లో పటాలేమో దేవుని ఉన్నాడు. ఇంటి పైన ఇంటి మూలలో ఉంటారు కదా, ఇంటి దేవుడు ఉంటారు కదా, ఇంటి దేవుని టెంకాయలు అన్ని కట్టుకున్నాను. చెప్పాను, అవన్నీ తీసేస్తేనే నేను లోపలికి వచ్చి ప్రార్థన చేస్తాను. నీకెవరు చెప్పారు? నాకెవరు చెప్పని అవసరం లేదండి. నా దేవుడు ఏది చెప్పితే అదే నమ్ముతాను. నా దేవుని శాసనమే నాకు ముఖ్యం. నా దేవుని దర్శనమే నాకు ముఖ్యం. ఎవరి మెప్పు కోసమో, ఎవరి మేలు కోసమో, నా కుటుంబ క్షేమం కోసమో నేను బ్రతకాలి అని సేవ చేయడం. నా దేవుడి మీద ఆధారపడి నన్ను బ్రతికించాడు కనుక, నన్ను వాడుకుంటున్నాడు కనుక, నా ఎడల ఆయన కృప చూపుతున్నాడు కనుక ఆయనను బట్టి సేవను నేను చేస్తాను చెప్పాను. వాళ్ళు తీశారు, వెళ్ళాను. ప్రార్థిస్తానే ఇంకా దయ్యం వచ్చింది. 2 దయ్యాలు వచ్చాయి. ప్రార్థన చేశాను. ఈ దినం వాళ్ళు మళ్ళీ గులతుర్తి వస్తారు. నేను మళ్ళీ గులతుర్తి వెళ్ళాలి. నేను ఎందుకు చెప్తున్నానంటే, మనకు చేసే క్రియలు ఒకటి, మన ఆలోచన ఒకటి. దేవుడా కాపాడమని అంటే ఎవరు? ఒక వ్యక్తి నీటిలో ప్రయాణం చేస్తూ తుఫాను కాలం లేకే అప్పుడు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తూ కాపాడుదేవా అన్నాడు. కాపాడుదేవా అంటే ఒక వ్యక్తి ధోని నడుపుకుంటూ వచ్చి నేను నా చేయబడుతున్నాను. నేను ప్రార్థన చేస్తున్నాను, నువ్వు వెళ్ళి నా దేవుడు రక్షిస్తాడు. ఆయన వెళ్ళిపోయాడు. ఇంతకు పలకలేదని దేవుడు, ఏవేసగా నేను ప్రార్థించిన నువ్వు పలకలేదని ఆయన పిల్లడు ఇంకొక ఆయన దేవుళ్ళని ఇంకొక ఆయన పేరు ఎత్తాడట. ఎవరు ఇంకొక ఆయన పేరు ఎత్తాడట. ఎవరు రాలేదట. చివరికేమో ఆ వానలో ఆ తుఫానులో చిక్కుకొని ఆయన చాలా బాధలు అనుభవించాడట. ఎట్టకేలకు అక్కడ ఉన్న వారందరూ వచ్చి ఆయన పేరుని తీశారట. అప్పుడు తన ఇంటికి పోయి ఆయన ప్రార్థన చేస్తూ, యేసయ్యా నీ మీద నమ్ముకొని నేను ఆధారపడి ఉన్నాను, నన్ను కాపాడుతామనుకున్నాను. ఏంటి స్వామి కాపాడలేదంటే అప్పుడు స్వరం వినబడుతుందట. నాయన నీవు పిలిచినప్పుడే నేను నీ దగ్గరికి వచ్చాను, నీ చేయమని నేను అడిగాను. ఆ ధోని నడిపినది నేనే, ధోని నడిపి నీ దగ్గరికి వచ్చింది నేనే. నువ్వు చెయ్యి ఇవ్వండి, ఇవ్వలేదు. అందుకే నేను పక్కకు వచ్చాను. పక్కకు వచ్చి నీవు
చేయించిన నేనని నమ్మలేదు కనుక అక్కడ ఉన్న వారిని నా బిడ్డలందరినీ నిన్ను రక్షించమని పంపాను. దేవుడు నిన్ను విడిచే దేవుడు కాదు, నిన్ను మర్చిపోయే దేవుడు కాదు. నీవైనా మర్చిపోతావేమో, నీవైనా విడిచిపోతావేమో, కానీ నీ దేవుడు ఎలా ఉన్నాడండి? తల్లి అయినా మరచిన మరచును, తల్లి అయినా మరచిన మరచును, నేను నిన్ను మరువను. ఆయన మర్చిపోయే దేవుడు కాదు. ఒక తల్లి ఆదరించినట్టు నిన్ను నేను ఆదరిస్తాను. అటువంటి దేవుని ఈ తల్లి జ్ఞాపకం చేసుకున్నది. జ్ఞాపకం చేసుకుని ప్రార్థన వచ్చిన మనందరికీ ఎలా ఉంటుందంటే, ఆదివారం చూద్దాం, గానకలు ఉండే సమయం అందరూ లేచేసారు. ఇక్కడ పాసులు ఏం నిలబడుతుంటే అందరూ వస్తారు. ఎందుకోసము? పాసులు ప్రార్థన చేయాలా, మన మీద చేతులు ఉంచాలని. కానీ ఈ రక్తస్రావాల స్త్రీకి ఒక విచిత్రమైన ఆలోచన వచ్చింది. నేను దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడు నన్ను ముట్టాలనే ఆలోచన రాలేదు. ఆయనకున్న రోగం బట్టి, ఆయనకున్న బాధను బట్టి, ఆ బలహీనతను బట్టి, ఆయనకు ఎదురుగలలేని ఆ యొక్క బలహీనతని ఆమె ఆలోచన చేసి ఆయన వస్త్రపు చెంగు చాలు అనుకున్నదంట. ఎంత నమ్మకం అని మనం అంటాం కదా, ఒకవేళ జనం వచ్చినప్పుడు ఎవరైనా చిన్న పిల్లలు ఎత్తుకుంటారు, నేను ముందు ప్రార్థన చేయించుకుని పోతాను. ఎందుకు? డ్యూటీకి వెళ్ళాము, ఇంకొక కానీ ఆ తల్లికి వచ్చిన ఆలోచన, వస్త్రపు చెంగు చాలు, ఆయన నన్ను ముట్టని అవసరం లేదు. నేను ముట్టడానికి ముఖాలు వెళ్ళిన నా బలహీనతను బట్టి, నా దగ్గర వచ్చినటువంటి ఆ దుర్గంధ మరి వాసనను బట్టి నన్ను అసహించుకుంటారు. ఎదురు వెళ్ళలేను, ఆయనతో నేను మాట్లాడలేను. కానీ ఆయన వస్త్రపు చెంగు చాలు, నేను బాగుపడతాను. వెళ్ళింది. ప్రభు వెంట వేలాది జరుగుతారు. ఎంత ఇబ్బంది పడి ఉంటుందో, ఎంతమంది ఆ తల్లిని వాళ్ళ కాళ్ళ కింద దొరికి ఉంటారో, ప్రభువును చేరడానికి ఎంత సమయం పట్టి ఉంటుందో. ఏది ఏమైనా ఏం చేసింది? యేసు వస్త్రపు చెంగు ముట్టింది. నీ బలహీన సమయమున, నీ కష్ట సమయమున, నీ వ్యాధి సమయమున, ఇదిగో నీకు కలిగిన నమ్మకంతో ప్రభువుని ముట్టవలని నీవు ఆశపడ్డావా? తప్పక బాధపడతావో, తప్పక స్వస్థత నందుతావు. నేను బలహీనుడినే, నేను స్వామి దగ్గరికి వెళ్ళలేనే అని అనుకోబోక ఒక స్త్రీ ఆలోచన ఆమెకు ఆరోగ్యం ఇచ్చింది, ఆయుష్నిచ్చింది. దేవుడే ఆమెతో మాట్లాడే రీతిగా చేసింది. దేవుడే ఆమెతో మాట్లాడాడు, యేసయ్యే మాట్లాడాడు. ఎప్పుడు ఆమె ముట్టిందో వెంటనే ఆమెలో కాలిని రక్తము నిలబడిపోయింది. అది ఆమె గ్రహించింది. ఇంతవరకు ఆ రక్తము నిలబడకుండా తను ధరించిన వస్త్రములను తడిచిపోయి మరి ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్న ఆ తల్లి యేసు స్వామిని ముట్టిన వెంటనే ఏమైందంటే రక్త ద్వారా నిలబడిపోయింది. ఆమె గ్రహించింది. గ్రహించిన వెంటనే వెళ్ళినటువంటి యేసు ప్రభు సడన్ గా నిలిచిపోయి ఎవరు నన్ను ముట్టిందే, ఎవరు నన్ను ముట్టిందే? ప్రజలందరూ, శిష్యులందరూ ఏంటి జనాభా ఇంతమంది ఉన్నారు, అందరినీ మీద పడుతున్నారు. మరి ప్రతి వారు నిన్ను ముట్టింటారు కదా, ప్రత్యేకించి ఎవరు అని
లేదు. అందరూ ముట్టడం వేరు, విశ్వాసంతో ముట్టడం వేరు. అందరూ ముట్టేది వేరు, అందరూ నన్ను పలకరించేది వేరు, అందరూ ప్రార్థించేది వేరు. విశ్వాసంతో, పట్టుదలతో, నమ్మకంతో యేసు స్వామి ఇది నా జీవితంలో చెయ్యగలనని ఎవరైతే ముట్టుతారో వారి యొక్క జీవితాలు ఈ ఉదయకాల సమయంలో ఫలభరితముగా ఉండుగాక. అవి ఉంటాయి. అందరూ ఆశ్చర్యపోయారు. ఏంటి స్వామి మాట్లాడే మాటలు, ఇంత జనాభా ఉంటే ఇలాగా మాట్లాడుతున్నాడని. అయితే తాను స్వస్థత పొందిన లేక రక్తదార కట్టిన స్త్రీ ఊరికి ఉండలేదు. ఎందుకు స్వామి అడిగాడు అంటే మీరు లేఖన భాగంలో చూస్తారు. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలనని దేవుని నామమునకు మహిమ కలుగును గాక. నీవు బాగుపడిన తర్వాత ఎక్కడ దాక్కోకూడదు. దేవుడు నీకు స్వస్థత ఇచ్చిన తర్వాత ఏ మూలంగా పరిమితమో కాకూడదు. దేవుడు నిన్ను శుద్ధి చేసిన తర్వాత నీవు నీ ఇంటికి పరిమితమో కాకూడదు. అనేకులు నిన్ను చూసి యేసు యందు నమ్మకం ఉంచాలి. అది యేసయ్య కోరుకునేది. దేవుని ద్వారా నీవు స్వస్థత పొందిన, బాగుపడిన, లేక దేవుని దీవెనలు పొందిన అది అనేకులకు కనబడే రీతిగా అనేకుల ఎదుట నీవు సాక్షిగా ఉండాలి. ఆమెను కనుగొనవలనని మరి దేవుడు అన్నాడు. ఎవరో నన్ను ముట్టారని యేసయ్య అన్నాడు. ఇక్కడ ఆమె అంటున్నాడు. ముట్టిన దగ్గర యేసు స్వామికి తెలుసు. కానీ అక్కడున్న ఆ ప్రజలందరికీ ఆమెను చూపించాలన్న ఆశతోనే ప్రభువు ఎవరు అని అడిగాడు. ఆ గొప్ప విశ్వాస పరురాలని, అనేక దినం నుండి బాధ అనుభవించే ఆ తల్లిని అక్కడున్న వారికి చూపించి ఆమె విశ్వాసం ఎంత గొప్పదో అని ఆయనను వెంబడించే వారిలో లేని ఆ విశ్వాసమును ఆ తల్లిలో చూపించాలని యేసు ప్రభు అడిగాడు. ఆయన వచ్చింది. ఎవరు అనగానే ఎవరు చెప్పకముందే వణుకుచు భయపడి ఆయన ఎదుట సాగిలపడింది. స్వామి, నేనే ఆ స్త్రీని, నేనే నిన్ను ముట్టినటువంటిది. ఆమె కూడా అనుకోవచ్చు, ఎంతో మంది ముట్టినారు. కానీ స్వామి పలికినటువంటి నాలో నుండి ప్రభావము అనగా విశ్వాసంతో ఎవరైతే యేసు స్వామిని ముట్టగలరో, విశ్వాసంతో ఎవరైతే యేసును ముట్టగలరో వారు దేవుని శక్తిని వారిలోకి తీసుకుంటారో. యేసు స్వామి బ్రతికున్నాడు ఆ కాలంలో సజీవుడిగా. అందుకు ఆయన వేసుకున్న ఆ వస్త్రపు అంగీని ముట్టింది ఆయన. మరి మేము ఆయన చొక్కా ముట్టాలంటే ఎట్లా, ఎలా ఉంటారు? అంతే కదా. ఆ కాలంలో ఆయన వస్త్రాలు ధరించాలి కాబట్టి వస్త్రపు చెక్కు ముట్టి ఆయన బాగుపడింది. మరి మేము ముట్టడానికి ఏముంది? ప్రార్థన వల్ల మనలో ఉండేదని కూడా ఆధారం నేర్పించాడు. నేను చూద్దామా? యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనం మీద బాగుండి అత్యున్నతమైన సింహాసనం ఆకాశంలో పట్టదారులంతా ఎత్తులో దేవుడు సింహాసనం మీద కూర్చొని ఉండగా నేను చూచింది ఆయన చొక్కాయు అంచులు ఎక్కడున్నాయంట? దేవుని చొక్కా అంచులు ఎక్కడున్నాయంటే చెప్తుంది. దేవాలయాలు ఎన్ని ఉన్నాయో ఆ దేవాలయంలో దేవుని చొక్కా అంచు ఉండాలి. బైబిల్ మాట నమ్మాలి. ఆయన చొక్కా అంచు ఇక్కడ మనం కూర్చున్నాం ఈ మందిరంలో కూడా ఉంది. ఆ దినము ఆమె కొట్టినది ఆయన వస్త్రపు చెక్కు చొక్కా అంచు. మరి అది కుట్టడానికి ఈ రోజు మనకు అవకాశం ఉందా లేదండి? మనం కూర్చున్న ఈ మందిరంలో సింహాసనం మీద దేవుడు కూర్చుంటే ఆయన చొక్కా అంచు దేవాలయంలో ఉన్నది. దేవాలయంలో ఉన్నది. ఇప్పుడు ముట్టేటువంటి విశ్వాసంతో, నమ్మకంతో, పట్టుదలతో ఎవరైతే ఉంటారో నీవు కళ్ళు మూసుకొని
చెప్తుంది, ఆ వస్త్రపు చెంగును నేను పట్టుకుంటున్నా. పట్టుకుంటున్న వెంటనే నీలో ఉన్న దీర్ఘకాలిక రోగాలు, దీర్ఘకాలిక బాధలు, కష్టాలు, శ్రమలు యేసు నామమున లయమైపోవును గాక. వెంటనే స్వస్థత నమ్ముతాను, వెంటనే బాగు పడతాం. ఆమె ఏ ఉద్దేశంతో వస్త్రపు చెంగు ముట్టిందో, ఏ ఆలోచనతో ముట్టిందో, కానీ పరిపూర్ణ స్వస్థతకు కారణమై స్వామి అడిగినప్పుడు స్వామి ఎదుటే భయపడి వణుకుచు తన పరిస్థితి అంతా వివరించింది. అప్పుడు స్వామి అన్నాడు, అమ్మా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. రక్తదాన కట్టిన ఆ స్త్రీతో పరిపూర్ణ ఆరోగ్యం నుంచి దేవుడు పంపడానికి కారణము ఆయన తీసుకున్న ఒక నిర్ణయము. ఏంటి ఆ నిర్ణయం? అంటే ఈ జనములో యేసు స్వామి దగ్గరికి నేను వెళ్ళలేను, ఈ ప్రజలను దాటుకొని ఆయనతో నేను మాట్లాడలేను, ఆయన వస్త్రపు చెంగు ముట్టితే చాలు అన్న ఆలోచన కలిగింది. ఈ వస్త్రపు చెంగు దేవుని వాక్యం తెలియపరుస్తుంది. మలాకి గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనములో ఒక మాట రాయబడింది. అయితే నా నామమందు భయభక్తులు గలవారము మీకు నీతి సూర్యుడు ఉదయించింది. అతని రెక్కలు, అతని దేవుని రెక్కలు ఆరోగ్యము కలుగచేయి. ఈ రెక్కల నుండి మాటలు హెబ్రీ భాషలో కనాఫ్ అంటారు. హెబ్రీ భాషలో రెక్కలను కనాఫ్ అంటారు. ఒకటి ఈ రెక్కలకు హెబ్రీ భాషలో కనాఫ్ అనేది ఒక అర్థము. రెండవ అర్థం హెబ్రీ భాషలో వస్త్రములే. ఒకటి రెక్కలు, రెండవది వస్త్రములు. ఆయన రెక్కల ద్వారా మనకు ఆరోగ్యము కలుగునటువంటి మాట హెబ్రీ భాషలో వచ్చేసరికి ఆయన వస్త్రముల ద్వారా మనకు ఆరోగ్యము కలుగును. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 40 దినాలలో యేసు స్వామి చెంతకు వస్తున్న మనం విశ్వాసములో బలపడదాం. యేసు స్వామి ద్వారా నీకు ఏమి కావాలని ఆయన సన్నిధానానికి వస్తున్నాము. యేసు స్వామి వస్త్రపు చెంగు నీకు ముట్టగలవా? ఆయన రెక్కలకు కింద ఆరోగ్యం ఉన్నది, ఆయన వస్త్రములో ఆరోగ్యం ఉన్నది, ఆయన ముఖిలో ఆరోగ్యం ఉన్నది, ఆయన మాటలో ఆరోగ్యం ఉన్నది, ఆయన వాక్ శక్తిలో ఆరోగ్యము ఉన్నదే. అయితే నమ్మడము నీ పరిధి, కార్యము చేయడము ఆయన పరిధి. ఆయన కార్యము చేసే దేవుడు. నీవు నమ్మకం నీవు నాకు కలగాలి. ఆ స్త్రీకి కలిగిన ఆ నమ్మకమే ఆయన బాగు చేసింది. మన నమ్మకం ఎక్కడ? మన విశ్వాసం ఎక్కడ? ఇన్ని దినాల నుండి ప్రభు సన్నిధానానికి వచ్చి మనకు కష్టాలు తీరడం లేదు, బాధలు తీరడం లేదు, రోగములు పోవడం లేదు, కొడవలు పోవడం లేదు, సంసారాలలో ఇబ్బందులు ఉన్నాయి, గొడవలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటిని చక్కదిద్దే యేసు మనతో ఉంటే వాటన్నిటికీ విడుదల కలుగుతుంది. యేసు లేనంత కాలం, యేసుతో మనకు లేనంత కాలము కుటుంబాలలో సమస్యలు, మనిషికి నెమ్మది ఉండదు, బ్రతుకుకి నెమ్మది ఉండదు. అలాగనే ఏది పట్టుకున్నా మన వాళ్ళంటారు, డబ్బు పట్టుకున్నా, బంగారు పట్టుకున్నా అంటే ఉంటుందంట. అవుతుంది. యేసు స్వామి లేకుంటే ఏది పట్టుకున్నా ఏమవుతుంది? ఎన్ని ఉన్నా యేసు స్వామి లేకపోతే మన్నులు మాణిక్యములున్నా మేడ మిద్దెలు ఎన్నున్నా మదిలో యేసు లేకున్నా ఏది ఉన్నా అది సున్నా. ఎన్ని ఉన్నా యేసు లేకపోతే అది సున్నా. లేకున్నది కొద్దిగా కానీ ఆశీర్వదింపబడాలి అంటే యేసు నీలో ఉండాలి, యేసుకు నీవు అప్పగించాలి, యేసు స్వామికి నీవు ఉండాలి. ఆ స్త్రీ వస్త్రపు చెంగును ముట్టి బాగుపడిన రీతిగా ఈ మందిరంలో యేసు క్రీస్తు వస్త్రం ఉంది. ఆ వస్త్రము ముట్టడానికి నీవు ఆలోచన చేయాలి. నీకు ఆరోగ్యంగా ఉండాలన్నా, బాగుపడాలన్నా, నీ కుటుంబం చక్కబడాలన్నా యేసు స్వామి కారణము. ఇంకొకరు కారణము లేదు. 40 దినాలలో
లోకంలో బ్రతకడానికి యేసు సహాయం చేయునుగాక. ప్రార్థన తదనంతరము ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పాటల ద్వారాను వాక్యం ద్వారాను నాయన ఇదిగో తండ్రి మేము స్థుతించుటకు మాకు సహాయం దయచేసిన దేవుడు నాయన. ఇంతవరకు మేము చేసిన ప్రార్థనలో ఏమైనా తప్పుంటే క్షమించండి. మరలా మమ్మల్ని తండ్రి వేకుజాము ప్రార్థనలో మరలా మమ్మల్ని నిలబెట్టమని అడిగి వేడుకుంటూ బ్రతిమాలుకుంటున్నాను తండ్రి. నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను విడిపోకయ్యా. నిన్నే నమ్ముకున్నానయ్యా,